మెన్షన్ ఎనీ 2 reasons టు స్టేట్ దట్ ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, అధికారాల పంపిణీ. యూనియన్ ఐక్యమత్యం, స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఫెడరల్ అంటే పవర్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ రీజనల్ గవర్నమెంట్. పవర్ అనేది సెంట్రల్ అథారిటీకి అండ్ వేరియస్ రీజనల్ గవర్నమెంట్ కి పంచడం, అదే ఫెడరల్. సెంటర్ అంటే మిడిల్ పాయింట్ ఆఫ్ సర్కిల్. స్టేట్ రాష్ట్రం. యూనియన్ లిస్ట్ అంటే యూనియన్ జాబితా. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. రెవెన్యూ అంటే ఆదాయం. డిఫరెంట్ లెవెల్స్ అంటే వివిధ స్థాయిలు. స్పెసిఫైడ్ బై కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ద్వారా పేర్కొనబడింది. ఫండమెంటల్ ప్రొవిజన్స్ అంటే ప్రాథమిక నిబంధనలు. నెక్స్ట్ అటర్డ్ అంటే మార్చబడింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.